మొత్తానికి ఫైనల్‌గా అమెరికా నుంచి మా స్టఫ్, మా ఫర్నిచర్ అంతా ఇండియా వచ్చేసింది. చాలామంది తొందరగా వచ్చేసింది అని అనుకున్నారు. తొందరగా రాలేదండి. దగ్గర దగ్గర 3 మంత్స్ పట్టింది. ఎందుకలా అనిపిస్తాందంటే ఈ వీడియో నేను టైంకి అప్‌లోడ్ చేశాను. కానీ యూఎస్ నుంచి షిప్‌మెంట్ వీడియో ఏమైతే ఉందో అది నేను టైంకి అప్‌లోడ్ చేయలేదు. చాలా లేట్‌గా పోస్ట్ చేశాను. అప్పుడున్న పరిస్థితుల్లో నాకసలు యూట్యూబ్ చేయలేకపోయాను కదా! 1 మంత్ యూఎస్‌లో రెనోవేషన్ వల్ల. అందువల్ల అనమాట. ఆ రోజు వర్షం పడింది. ఈ రోజు వర్షం పడింది మా ఫర్నిచర్ వచ్చేటప్పుడు. చినుకులు పడితే అదృష్టం కిందే భావిస్తాను. హైదరాబాద్ అయితే ఓకే గానీ, విజయవాడలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న పెట్టిన షార్ట్ వీడియో చూసి మమ్మీ గురించి చాలామంది అడిగారండి. ముందు ఈ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను. కానీ సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే మమ్మీకి చాలా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. అదంతా తన మాటల్లోనే మనం నెక్స్ట్ వీడియోలో అయితే విందాం. ఇకపోతే ఇప్పుడు షిప్‌మెంట్ విషయానికొస్తే షార్లెట్ నుంచి షిప్ ఎక్కి మహారాష్ట్ర చేరుకుంటుంది ఫస్ట్. బాంబేలో 7 డేస్ తర్వాత గూడ్స్ బండిలో హైదరాబాద్ అయితే వస్తుంది. హైదరాబాద్‌లో కస్టమ్స్ క్లియరెన్స్ అవుతుంది. లక్కీగా యూనివర్సల్ రీలొకేషన్స్ వాళ్ళకి కస్టమ్ లైసెన్స్ ఉంది. అంతా కూడా చేయటానికి 12-14 వర్కింగ్ డేస్ పట్టింది మాకు మొత్తం కస్టమ్స్ అంతా క్లియర్ అవ్వటానికి. మేము చాలా సార్లు మాట్లాడుతా ఉన్నాము. దేనికి ఎంత అమౌంట్ అయింది, ఆ డీటెయిల్స్ అంతా కూడా నేను ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. మీకు చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎవరైనా అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీరు ఫార్వర్డ్ చేయండి. సో, టోటల్‌గా ఓవరాల్ 3 మంత్స్ అలా పట్టింది. వచ్చిన ప్రతి ఐటెము ఏమైతే ఉందో జస్ట్ అలా పెట్టేసి వెళ్ళిపోరండి. ఒక్కొక్క ఐటెము ఏ రూమ్‌లో పెట్టాలి అని కూడా అడిగారనమాట. సో, నేనక్కడ చూసి ఎందుకంటే ప్రతి ఒక్క కార్డ్‌బోర్డ్ మీద రాసుకున్నా నేను. ఇది ఏం ఐటెమ్స్ ఉన్నాయి ఇందులో అని. దానికి తగ్గట్టుగా ఇక్కడ పెట్టమని చెప్తున్నాను. ఇది టవల్స్ ఇక్కడ పెట్టారా ఈ బెడ్రూమ్లో. Sure? What is it? Towel. అవి వస్తాయి ఇది ఉన్నాయి కదా టీవీ కేబుల్స్ అమ్మా ఇక్కడే పెట్టేద్దాం. What? Here, 100 to 240 volts. Ishita! ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ నా బెడ్‌ని చూసుకున్నాను. అండ్ కిడ్స్ వేర్ సో లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎక్సైటెడ్ అనమాట. వచ్చిన ఒక్కొక్క స్టఫ్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. కొన్ని స్టఫ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న మిర్రర్ ఉందా? వి వర్ లైక్ అసలు మనం ఇది ఎందుకు తెచ్చాం గణేష్? లైక్ వై అనవసరంగా తెచ్చాము అని కూడా అనుకున్నాం అనమాట. కానీ లాస్ట్ మినిట్‌లో అక్కడ ఇంకా అర్థం కాలేదు. ఏముంటే అది సరే పెట్టేద్దాము. ఇండియాలో అంటే ఎవరికైనా డొనేట్ చేసేయొచ్చు కదా! అక్కడ ఆల్రెడీ విపరీతంగా డొనేట్ చేసాము. సో, ఇంక రిమైనింగ్ ఏముంటే అయైతే తెచ్చేసుకుందాం అనమాట. చూడాలి ఇక్కడ ఇంకా మాకిదంతా సర్దటానికి వారం రోజులు ఖచ్చితంగా పడుతుందండి. వెదర్ యూ వాంట్ టు బ్రింగ్ యువర్ ఫర్నిచర్ ఆర్ డిస్కార్డ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ మీరు ఎన్ని ఇయర్స్ యూఎస్‌లో ఉన్నారు, మీ దగ్గర ఎంత స్టఫ్ ఉంది, ఇండియాలో ఎలాంటి హౌస్ ఉంది, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మాకైతే టోటల్‌గా సెన్స్ అనిపించింది టు గెట్ వాటెవర్ వి హ్యాడ్ బికాజ్ వి హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ ఐటెమ్స్ అనమాట. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్ టు అస్ ఎమోషనల్లీ వైల్ సమ్ మేడ్ సెన్స్ ఫైనాన్షియల్లీ. సో, దట్ ఈస్ అవర్ రీజనింగ్. బై ద వే మీ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే ఐ హావ్ దిస్ హోల్ ఎపిసోడ్స్ ఆఫ్ రిటర్న్ టు ఇండియా సిరీస్. మేము ఎలా అక్కడ ఫర్నిచర్ మొత్తం తీసుకొని వచ్చాం ఎవ్రీథింగ్. యూనివర్సల్ రీలొకేషన్స్ గనుక మీరు బుక్ చేసుకుంటే అసలు కంప్లీట్‌గా వాళ్ళే చేస్తారు. అంటే ఇంటికొచ్చి గూట్లో ఉన్న చిన్న చిన్న స్టఫ్ కూడా సామానంతా వాళ్ళే తీసి శుభ్రంగా లోపల పెట్టి మొత్తం అంతా వాళ్ళే షిప్పింగ్ చేసి ఇంటికొచ్చి ప్రతి ఒక్క బాక్స్‌లో ఐటెమ్స్ తీసి సర్ది కూడా వెళ్తారు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. బికాజ్ ఇక్కడ కార్డ్‌బోర్డ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి గదా! ఇదంతా ఇంట్లో పెట్టి వెళ్ళిపోతే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ పెయిన్‌ఫుల్ రైట్? సో, వాళ్ళేం చేశారంటే వాళ్ళు కిచెన్ అంతా కూడా వాళ్ళే సర్దిపెట్టి హెల్ప్ చేశారు. బెడ్స్ ఏమైతే ఉన్నాయో టోటల్‌గా వాళ్ళే మ్యాంటిల్ చేశారు. ఐకియా బెడ్స్ మనకి ఎంత కాంప్లికేటెడ్‌గా ఉంటాయి కదా! బట్ దే ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ టీమ్ ఈస్ లైక్ సో ప్రొఫెషనల్. లైక్ దే క్యాన్ మ్యాంటిల్ ఈవెన్ అవర్ మానిటర్స్ తీసుకోండి, స్టడీ టేబుల్స్ అన్నీ కూడా వాళ్ళే మ్యాంటిల్ అయితే చేశారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉండటం వల్ల మాకు కొంచెం టైం రెస్ట్రిక్షన్ అయింది. లేకపోతే ఇంకా ఫుల్‌గా ఎవ్రీథింగ్ వాళ్ళే సార్ట్ ఔట్ చేసి అయితే వెళ్ళేవారు. మేమే కొన్ని నో చెప్పాము. మేము తర్వాత ఫిగర్ ఔట్ చేస్తాము ఏదెక్కడ
పెట్టుకోవాలనేది. మీరైతే మెయిన్ ఐటమ్స్ అంటే మా బెడ్స్, క్వీన్ బెడ్ కానీ, ట్విన్ బెడ్స్ కానీ, మాస్టర్ బెడ్రూమ్లో బెడ్, స్టడీ డెస్క్, బుక్ షెల్ఫ్స్ అవన్నీ అయితే మ్యాంటిల్ చేసి వెళ్ళిపోండి అని అయితే చెప్పేసాం అనమాట. దిస్ క్వీన్ బెడ్ విచ్ యూఆర్ సీయింగ్ ఓవర్ హియర్, దీనికి హెడ్ బోర్డ్ కూడా వచ్చింది, కానీ అది ఇక్కడ పట్టదు అని అదైతే మేము వేరే హౌస్లో పెడదాం అనుకుంటున్నాము. ఇది ఫస్ట్ టైము మేము కొనుక్కున్న బెడ్ అనమాట మా పెళ్ళి అయిన తర్వాత. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు అస్ అండ్ కిడ్స్ వాంటెడ్ టు స్లీప్ ఇన్ అ క్వీన్ సైజ్ బెడ్. వాళ్ళకి 2 ట్విన్ బెడ్స్ వద్దు అని ఒక కండిషన్ పెట్టారు మా ఇద్దరికి. అండ్ మా కింగ్ సైజ్ బెడ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ రూమ్లో. గణేష్ టెన్షన్ పడ్డాడు పెద్దదైపోతుందేమో అని, అస్సలు పెద్దదవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉంది. కెన్ యూ బిలీవ్ గైస్, 2 years మేము దీన్ని క్లోజ్ చేసి పెట్టాము, మంచిగా వచ్చింది. ఓన్లీ థింగ్ కొద్దిగా ముడతలు పడింది అనమాట. అది ఐ థింక్ దట్ విల్ గో అవే ఈవెన్చువలీ అని అయితే అనుకుంటున్నాము. బట్ వీ వేర్ సో హ్యాపీ. కిచెన్ సామాన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చింది ఏంటో తెలుసా, ఇది ఫిల్టర్ కాఫీ వచ్చింది అండ్ మెషిన్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మనం రిమైనింగ్ స్టార్ట్ చేద్దాం. మేము ఆల్మోస్ట్ చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అక్కడే మేము సెల్ చేసేసామండి. కొన్ని తెచ్చుకున్నాము, దానికి కన్వర్టర్ అయితే మేము డెఫినెట్గా కొనుక్కోవాలి. అండ్ కొన్నిటికి కన్వర్టర్ అవసరం లేదు, బికాస్ వోల్టేజ్ ఇండియా అండ్ అబ్రాడ్లో రెండూ కూడా పనిచేస్తుంది. కిచెన్ అయితే ఒక 4-5 బాక్సెస్ ఉన్నాయి కదా, అదైతే ఫస్ట్ మొత్తం సర్దేశాను అనమాట. సర్దటం అంటే ఐ జస్ట్ డంప్డ్ ఎవ్రీథింగ్ కొన్ని రెస్పెక్టివ్ ప్లేసెస్లో, తర్వాత నీట్గా అరేంజ్ చేసుకుందాంలే అని అయితే అనుకున్నాను. సో షెల్ఫ్స్ ఒక్కసారి క్లీన్ చేసేసి లోపల అయితే పెట్టేశాము, బికాస్ వచ్చిన వాళ్ళు మంచిగా హెల్ప్ చేశారు, ఇంట్లో హెల్పర్స్ ఉన్నారు కాబట్టి చక్క ఫాస్ట్గా కిచెన్ అయితే మొత్తం ఆర్గనైజ్ అయితే అయిపోయింది. ఆల్సో గైస్, కార్డ్బోర్డ్ బాక్స్లో ఒకసారి అంతా ఎంటీ చేసిన తర్వాత మనల్ని చెక్ చేసుకోమని చెప్తారు టు మేక్ షూర్ నథింగ్ ఇస్ దేర్. అండ్ ఆ తర్వాతే వాళ్ళు దాన్ని మంచిగా నీట్గా సర్దేసి క్లీన్ చేసేసి బయట అయితే పెట్టేస్తున్నారు అనమాట. గణేష్ ఇస్ సో మచ్ అటాచ్డ్ టు ఆల్ హిస్ బుక్స్ అండ్ దెర్ వాజ్ అ టైమ్ వేర్ హీ యూస్ టు బై దిస్ అమేజింగ్ జాకెట్స్ అండ్ వాచెస్ అండ్ వాట్ నాట్. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, బట్ ఆ కలెక్షన్ అంతా ఉంది, అదంతా జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు. అండ్ ఐఎమ్ సో అటాచ్డ్ టు మై స్టీల్ సెట్, అమేజింగ్ సెట్లో ఇన్వెస్ట్ చేశాను, అదంతా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే వచ్చినాయి. భలే సరదాగా అనిపించింది అందరం కలిసి ఇలా చేస్తూ ఉంటే. ఉన్న హెల్పర్స్, అత్తయ్య, ఆ టీము అండ్ మమ్మీ డాడీ కూడా ఉండుంటే భలే ఉండు అనిపించింది. కానీ డాడీ ఏమో పుట్టపర్తిలో స్టక్ అయిపోయారు, మమ్మీ ఏమో విజయవాడలో స్టక్ అయిపోయింది. వినాయక చవితి కంటే ముందు మొత్తం అంతా ఆర్గనైజ్ అవ్వకపోయినా ఈ బాక్సెస్ అన్నీ ఎంటీ చేసి పండక్కి మటుకు అందరం కలిసి చేసుకుంటాము అని అయితే వీఆర్ విషింగ్ ఫర్ దాట్. కాకపోతే మాకు ఒక్క ఐటమ్ కూడా డ్యామేజ్ అవ్వలేదండి, ఎటువంటి లాస్ కూడా లేదు. ఓన్లీ థింగ్ డైసాన్ హెడ్ బోర్డు కనిపించట్లేదు, అది ఏదో ఒక ప్యాకేజ్లో ఉండి ఉంటుంది, దాని పార్ట్స్ అన్నీ అయితే కనిపించినాయి. నౌ కమింగ్ టు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ దట్ ప్లీజ్ క్యారీ ద రిసిప్ట్ ఆఫ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఐటమ్, లేకపోతే మనకి ట్యాక్స్ ఉంటుంది. అంటే రిసిప్ట్ ఉంటే ట్యాక్స్ ఉండదు అని చెప్పను, దానికి కూడా ఉంటుంది, కానీ డిప్రిసియేషన్ అవుతుంది కదా 12 to 14% ఎవ్రీ ఇయర్, అది ఎక్స్క్లూడ్ చేసి మనకైతే ట్యాక్స్ చేస్తారు. బిల్ లేకపోతే టోటల్ ఐటమ్ కాస్ట్ మీద 38.5% ట్యాక్స్ అయితే అవుతుంది. అండ్ గైస్ ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ రిసైడ్ ఇన్ ఇండియా, బీ ఇట్ అట్ అ స్ట్రెచ్ ఆర్ షార్ట్ విజిట్స్ ఫర్ మోర్ దాన్ 180 days in the last 2 years, you will be falling under non-transfer of residence. మీ స్టే ఎక్సీడ్ అవటం వల్ల you will have to pay additional amount on duty which might exceed around 1 lakh. Please listen to that once again, or you can directly call Palani, who is the Hyderabad manager for Universal Relocation. Details are in the description box. ఎంతవరకు పట్టించగలమో అంతవరకు పట్టించాము ఈ ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొంచెం ఫర్నిచర్ ప్రస్తుతానికి అత్తయ్య మా ఇంట్లో పెట్టడానికి వెళ్ళబోతున్నాము. బాయ్ బాయ్ और एक 2 घंटे में वापस आऊंगा. 85% ఆఫ్ ద స్టఫ్ మా ఇంట్లో పెట్టిన తర్వాత 15% స్టఫ్ పెట్టడానికి అత్తయ్య మా ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అత్తయ్య ఒక ఇన్సిడెంట్ చెప్పారు. మన తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఒక క్యాబ్ బుక్ చేసుకుని వచ్చారు. సడన్ గా కార్లో పెట్రోల్ అయిపోవటం చేత ఆ డ్రైవరు కీస్ కూడా కారులో వదిలేసి పెట్రోల్ తోటానికి వెళ్ళాడు. వెళ్ళిన అతను కారు ఎక్కడ పెట్టాడో కూడా మర్చిపోవటం వల్ల 1 hour అత్తయ్య మావయ్య సిక్ గా ఉన్న కార్లో అలా ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ ఆగిపోయింది పెట్రోల్ లేకుండా. ఆయన బయటికి వెళ్ళిపోయి నేను తెస్తాను వెళ్ళిపోయినాడు, రూట్ అడగలేదు, మళ్ళీ రాలేదు. మేము 1 గంట అయింది అక్కడే నిలబడ్డాము. ఏంట్రా ఇంకా రాలేదని టెన్షన్ అయిపోయినాం. లాస్ట్కి నేను కారు మొత్తం వెతికాను, ఏదో పేపర్ దొరుకుతుంది
వస్తుందా లేదా అని చూస్తే ఒక పేపర్ దొరికింది, రిజిస్ట్రేషన్ పేపర్ ఉంటాయి. అందులో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండింది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ పెళ్ళం తీసింది. వాళ్ళ పెళ్ళంకి చెప్పి వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి మళ్ళీ మాకు ఫోన్ చేసి మళ్ళీ రూట్ చెప్పి ఒక ఆయన తప్పుడు తెలియదు అని ఎవరో పక్కన ఉంటారా చూడంటే ఉన్నారమ్మంటే వాడికి ఇచ్చున్నాడు. నేను ఫోన్ చేసి రూట్ చెప్పాను. వాడు వచ్చి అక్కడ మా దగ్గర దింపేసి వెళ్ళిపోయినాడు. అది దండం పెట్టుకుని, అమ్మ మీలాగా లేదమ్మా, ఇంకెవరదే వెళ్ళిపోతారు, నా కారు నాకు వచ్చింది అని చాలా సంతోషపడి వెళ్ళిపోయినాడు. ఇంకెవరైనా అయితే గంట వెయిట్ చేయరు, ఆటో పట్టుకుని వెళ్ళిపోతారు. ఆటో పట్టుకుని ఆడికేమో తెలియదు, తెలియదు. ఆడికి కారు పోయేది. అవును, కీ ఉంది, కీ కూడా తీసుకుని లేదు. అయితే ఎవరు కూడా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అత్తయ్యాలు గంట వెయిట్ చేశారు ఆడి కోసం, మళ్ళీ పట్టుకుని. వాళ్ళు కూడా రంగపేట పని కూడా. మేము ఇన్వెస్ట్ చేసిన దాంట్లో దిస్ వాజ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బెడ్ అనమాట. ఎక్స్క్లూసివ్ లెదర్తో చేసింది. లెదర్ కొంచెం పీల్ అయినా సరే వీ డెంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్. ఏముంది ఇక్కడ బాగు చేసుకోవచ్చు. అత్తయ్య మావయ్య కూడా చాలా ఇష్టం. ఎప్పుడు మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ యూఎస్ వచ్చినా ఇదే బెడ్ మీద పడుకునేవారు అనమాట. అండ్ అత్తయ్య మావయ్య ఇంట్లో కూడా బెడ్స్ ఎప్పటియో అనమాట, లైక్ లిటరలీ 20-25 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళ రూమ్లో అయినా బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే యూఎస్ నుంచి తీసుకుని వచ్చాము. ఇంకా వాళ్ళ బెడ్ అయితే దే డెంట్ గివ్ అప్, సో వెరైటీగా ఉంటుందని ఆ హెడ్ బోర్డుని తీసుకుని వచ్చి వాళ్ళ బెడ్ వెనకాల పెట్టామన్నమాట. చూడటానికి చూసారా కరెక్ట్గా సెట్ అయ్యి ఎంత రాయల్గా ఉందో. ఈవెన్చువల్లీ వి జస్ట్ హ్యావ్ టు ప్లాన్ హౌ టు సెట్ దిస్, ఇంకా ఎలా చేయాలని. ప్రస్తుతం అయితే దీన్ని ఎలా పెట్టాము అన్నట్టు ఫర్నిచర్ అంతా ముందు హైదరాబాద్లో మూసాపేటలో ల్యాండ్ అవుతుంది. అక్కడ మనకి కస్టమ్స్ క్లియరెన్స్ అవుతుంది. ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ పళని మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎన్ని కాల్స్ అయినాయో మాకు, మీరు ఇలా చూస్తున్నారు, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. కస్టమ్ క్లియరెన్స్ కూడా మేము ముందు నుంచే ఇండియా వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దాని తగ్గట్టుగానే ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ప్లాన్ చేసుకుని దాని బిల్స్ కూడా పెట్టుకున్నందువల్ల మాకు 2 lakhs కంటే తక్కువ అయ్యింది. అండ్ గైస్, హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ హాల్? సోఫా మీద మమ్మీ డాడీ అత్తయ్య మావయ్య కూర్చుని పిల్లలతోటి ఆడుకుంటూ ఇండియా డైరీస్ 1 ఫైనల్ ఎపిసోడ్లో గుడ్ బై ఇండియా అన్న దాంట్లో నేను ఒక మాట అన్నాను, ఏదో ఒక రోజు మళ్ళీ మేము వెనక్కి తిరిగి వస్తాము. ఆ క్లిప్ నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్లీ దట్ హ్యాస్ బికమ్ ట్రూ అండ్ వీఆర్ హ్యాపీ. పేరెంట్స్ ఇంట్లో ఒక రూమ్లో గణేష్ ఆఫీస్ డెస్క్ ఎవ్రీథింగ్ హీ సెటప్. బికాస్ చాలాసార్లు వెళ్తూ ఉంటాడు కదా, అక్కడే ఉంటాడు సమ్టైమ్స్. సో అక్కడ నాకు ఎప్పుడు కావాలంటే నేను అప్పుడు వర్క్ చేసుకోవాలి, చదువుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అంతా అరేంజ్ చేసుకుంటున్నాడు. హీ లవ్స్ హిస్ స్టడీ డెస్క్. హీ ఈస్ వెరీ అటాచ్డ్ టు హిస్ ఐటమ్స్ అనమాట. అండ్ మీ బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, అ క్రియేటర్, అండ్ గణేష్ బీయింగ్ ఎ ఫుల్ టైమ్ ఇన్వెస్టర్, ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ అస్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మా డెస్క్ కానీ మేము యూఎస్ నుంచి 6 మానిటర్స్ తెచ్చుకున్నాము. మీరు మాలా కాకుండా మేబీ మీరు ఇక్కడ జాబ్ సర్చ్ కోసం వస్తున్నారు అంటే మేబీ యూ మైట్ నాట్ నీడ్ ఆల్ దీస్ ఐటమ్స్, బట్ ఫర్ అస్ ఇట్ మేడ్ సెన్స్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ అనమాట. నా ఓల్డ్ కంపెనీ, నేను ఒక బ్యాంక్స్లో చేసేదాను అనమాట ఇదివరకు. అక్కడ మా బాస్ వాజ్ సో గుడ్ ఎనఫ్ దట్ హీ లెట్ మీ టేక్ ద మానిటర్స్ ఆల్సో. తీసుకుని వెళ్ళి సాజా ఇట్స్ ఓకే అని. సో ఐ గాట్ ద మానిటర్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సెట్ అప్ అన్ ఆఫీస్ స్పేస్ అండ్ గణేష్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ for his office space. And yeah guys, this is our temporaryగా మేమైతే ఇంట్లో నుంచి ఇలాగా రెస్పెక్టివ్ ప్యాషన్స్ మీద పనిచేద్దాం అయితే అనుకుంటున్నాము. ఆఫ్టర్ 2 to 3 years we will see. ఫ్యూచర్ ఏమవుతుందో మాకు తెలియదు కదా. ప్రస్తుతం అయితే వీఆర్ హ్యాపీ డూయింగ్ దిస్. నౌ జస్ట్ బికాస్ వీఆర్ డూయింగ్ దిస్ డస్ నాట్ మీన్ వీఆర్ లక్కీ అండి. ఎలా అయితే 9 to 5లో కష్టపడతామో ఇంట్లో నుంచి మన ప్యాషన్స్ మీద పనిచేయటం యాక్చువల్గా ఇంకా కష్టం అనమాట. చాలా డెడికేషన్ కావాలి, డిసిప్లిన్ కావాలి టు బీ యువర్ ఓన్ బాస్. టుడే ఐ హ్యాపెన్ టు నోటీస్ అన్ అన్కంఫర్టబుల్ ట్రూత్ అంట. ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు ఇస్ 77. అంటే మిడిల్ ఏజ్ 50 years కాదు, ఇట్స్ 38. సో ట్రావెల్ చేయాలన్నా, ఎక్స్ప్లోర్ చేయాలన్నా, ఎక్స్పీరియన్స్ చేయాలన్నా మన ప్యాషన్స్, మన డ్రీమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ఇట్. అండ్ వీ బోత్ ఆర్ వెరీ క్లోజ్ టు మిడిల్ ఏజ్ ఇప్పుడు. సో మేము ఈ టైం కల్లా ఇది చెయ్యాలి అని అనుకున్నాము. డెఫినెట్లీ ఇట్స్ అ రిస్క్ విచ్ we choose to take it and we will see how it goes. Life is short guys. అవునా కాదా మీరేమంటారు చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఇట్లు మీ సహజ మాధురి.
ఇదివరకు నాకు థాట్స్ వచ్చాయి ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియాలోనే ఉండాలి అని. అండ్ లాట్ ఆఫ్ దెమ్ యూస్ టు సే దట్ నువ్వు ఫస్ట్ ఇండియాలో ఉండి చూడు, దెన్ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా ఆర్ యూ వాంట్ గో బ్యాక్ యూఎస్ అని. అండ్ నౌ ఐ డిడ్ లివ్ ఇన్ ఇండియా. ఐ లివ్డ్ ఇన్ ఇండియా ఇన్ ఎ సమ్మర్ సీజన్, మేడ్ లేకుండా ఇన్లాస్ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ లేకుండా నేను ఉండగలిగాను. వీ వాంట్ టు బీ దేర్ ఫర్ అవర్ పేరెంట్స్ అండ్ ఐ డోంట్ నో హౌ థింగ్స్ ఆర్ గోన్ టు వర్క్ అవుట్, బట్ ఇంకొంచెం డ్యూటీస్ ఉన్నాయి. ఫైనాన్షియలీ వీ నీడ్ టు బీ లిటిల్ బిట్ మోర్ stable, so I want to go back US. I want to get back my software job because I want to do something in future. ఇంకా ఏంటో ఫుల్గా తెలీదు, బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఐ డూ వాంట్ టు డూ, అండ్ ఫర్ దాట్ ఐ నీడ్ మోర్ స్టెబిలిటీ.